జగ్గయ్యపేట పట్టణంలో అక్రమ లేఅవుట్లు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత వట్టెం మనోహర్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేటలో మున్సిపల్ కౌన్సిలర్ మరియు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వట్టెం మనోహర్ ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు అలాగే మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారికి, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్యకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమైన ప్రజా సమస్యలు, మున్సిపాలిటీ ఆస్తి నష్టం, పలు అంశాలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా జగ్గయ్యపేట పట్టణంలో అక్రమ లేఅవుట్లు, సుమారు 10 కోట్ల రూపాయల విలువ గల స్థలాలను మున్సిపాలిటీ నష్టం పోయింది. దీనికి కారణమైన టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, పాలకవర్గం అందరూ దీనికి బాధ్యులని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోకుండా జగ్గయ్యపేట పురపాలక సంఘం అధికారులు అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరిస్తూ మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని కమ్యూనిటీ స్థలాలను దోచుకుంటున్నారు అని, ఉదాహరణగా శాంతినగర్లోని పుట్ట బజార్ వద్ద ఒక మున్సిపల్ లేఅవుట్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించి గోడ నిర్మాణం చేశాడని, మున్సిపల్ స్థలాలను ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి వారికి సహకరించడంపై భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి ఆధ్వర్యంలో కోర్టును ఆశ్రయించి చర్యలకు పూనుకోవాల్సి వస్తుందని తెలియజేయడం జరిగింది. వీధి కుక్కల సమస్యను రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. జగ్గయ్యపేట పట్టణంలోని డివైడర్ పైన ఉన్న మొక్కలు పెద్దవి కావడం వలన డివైడర్ డ్యామేజీ అవుతుందని, వాటిని తొలగించి కొత్త మొక్కలు, గ్రీనరీ ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది. ముఖ్యంగా చిల్లకల్లు రోడ్డులోని 4 కిలోమీటర్ల మేర గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్ మధ్యలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేయడం జరిగింది. విలియంపేటలో ఉన్నటువంటి డంపింగ్ యార్డును తరలించాలని, అక్కడ నివసించే ప్రజలకు దుమ్ము, ధూళి, కాలుష్యం వలన అనారోగ్యం బారిన పడుతున్నారని పలువురు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా విలియంపేట వాసులకు ప్రత్యేక శ్మశాన వాటిక కూడా కల్పించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరపున మేము తెలియజేయడం జరిగింది. రోడ్డుపై నివసించే ఆవులను బొందుల దొడ్డికి తరలించి సంరక్షించాలని కోరటం జరిగింది. గత 8 నెలలుగా మున్సిపల్ పార్కులోని వ్యాయామశాల సామాన్లు దెబ్బతిని అక్కడికి వచ్చే ప్రజలు వాడుకోలేకపోతున్నారని, చెరువు కట్టపై మొక్కలకు వాటర్ సంరక్షణ చర్యలు లేవని, పలు రకాల అంశాలపై చాలాసార్లు మున్సిపల్ చైర్మన్కు, అధికారులకు ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రజల తరపున ఉద్యమం చేయవలసి వస్తుందని, అధికారులు వారి విధులు సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు కట్టే ఇంటి పన్నులు, నీటి పన్నులకు న్యాయం జరుగుతుందని, నిజమైన ప్రభుత్వ సేవ జరుగుతుందని భావిస్తున్నాము. పురపాలక సంఘంలో ఉన్నటువంటి 31 వార్డులలో వీధి కుక్కల సమస్యని పరిష్కరించమని, వాటికి ఆపరేషన్లు చేయించి సంరక్షణ కేంద్రాలకు తరలించి ప్రజల ప్రాణాలను కాపాడమని ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశాం. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. మరి అదేవిధంగా గతంలో 1-2 చిన్నారులు గాయాలు పట్టడం, చనిపోవడం జరిగింది. అంటే ఒక్కరోజు ప్రభుత్వ ఆసుపత్రికి 15 నుంచి 25 మంది వచ్చి కుక్క కరిచిన ఇంజక్షన్లు చేయించుకొని వెళ్తున్నారంటే జగ్గయ్యపేట ప్రాంతంలో ఏ రకంగా వీధి కుక్కలు ప్రవర్తిస్తున్నాయో అధికారులు చర్యలు తీసుకోవడం లేదనేది మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా జగ్గయ్యపేట డివైడర్లో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించమని, ట్రిమ్మింగ్ చేయమని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చిల్లకల్లు వెళ్లే ప్రధానటువంటి తార్ రోడ్డు డివైడర్ మీద ఉన్న మొక్కలు, పిచ్చి మొక్కలంతా కూడా మొలిచి ఇబ్బందికరంగా ఉంది. వాటిని తొలగించమని కూడా శానిటేషన్ విభాగానికి, ఇంజనీరింగ్ విభాగానికి కూడా ఫిర్యాదు చేశాం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారిని, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారిని మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. అత్యవసరమైనవి ఫస్ట్ ప్రయారిటీగా శానిటేషను, ఇవన్నీ కూడా మీరు మంచిగా చేయించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచిస్తూ, జగ్గయ్యపేట డంపింగ్ యార్డును కూడా విలియంపేట ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ ఎవరైనా తగలబెట్టినప్పుడు ఆ పొగ వల్ల వాళ్ళు జబ్బును పడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో దాన్ని ఈరోజు కలెక్టర్ గారు పర్యటన చేశారని తెలిసింది. అక్కడి నుంచి తొలగించే మార్గం చేయండి తప్ప మేము డిపిఆర్ ప్రపోజల్స్ పెడతాము, ఏ రోజు చెత్త ఆ రోజు తీసుకెళ్తాం అంటున్నారు. అంటే ఈ రోజు నుంచి వచ్చే చెత్త ఎప్పటికప్పుడు తీసుకెళ్తారు, కానీ ఇప్పటి వరకు అక్కడ సుమారుగా 1000 టన్నుల చెత్త ఉంది. దాన్ని ఎవరు తీసుకెళ్ళాలి? అంటే ఒక నిర్మాణాత్మకంగా మీరు చెప్పేది నమ్మే విధంగా ఆచరణలో చేయండి తప్ప వచ్చి పర్యటనలకే పరిమితం అవ్వద్దు. మీరు గతంలో చెరువును కూడా పర్యటించారు. చెరువులో ఏం జరిగింది? అక్కడ జిమ్ మిషన్స్ ఐటమ్స్ అన్ని కూడా పాడైపోయినాయి.
మున్సిపల్ పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన జిమ్ మిషన్లన్నీ కూడా పాడైపోయి ఎవరు ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు. ఆ మొక్కలకు కూడా సంరక్షణ లేదు. ప్రధానమైన సమస్యల మీద దృష్టి పెట్టాలి, అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గత 8 మాసాలుగా జగ్గయ్యపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పట్టణంలో బలుసుపాడు రోడ్డు, శాంతినగరు, సత్యనారాయణపురం, ఆర్టీసీ కాలనీ, తొరగొంటపాలెం పరిసర ప్రాంతాల్లో సుమారుగా 50 నుంచి 100 ఎకరాల అక్రమ లేఅవుట్లు వేయడం జరిగింది. అడ్డగోలుగా వ్యాపారాల కోసం సరైనటువంటి రోడ్లు సదుపాయాలు కల్పించకుండా, అనుమతులు లేకుండా సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దీనిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా నేను పలుసార్లు చైర్మన్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చాను. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం ఇట్లాంటి వాటి మీద పూర్తిగా ఫెయిల్ అయింది. దానికి ఉదాహరణగా ఈరోజు మీరు చూసుకుంటే మలిసిపాడు రోడ్లో తార్ రోడ్డు కానుకొని 10ల సంఖ్యలో వెంచర్లు వేశారు. దానివల్ల సుమారుగా జగ్గయ్యపేట మున్సిపాలిటీకి ఈ 8 మాసాలుగా 10 కోట్ల రూపాయల మున్సిపల్ స్థలాలు విలువైనవి మనం పోగొట్టుకోవడం జరిగింది. వాటికి బాధ్యులు ఎవరు? మున్సిపల్ అధికారులు కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మున్సిపాలిటీ లిమిట్స్లో అక్రమ లేఅవుట్లను ఎంకరేజ్ చేయొద్దు, చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. కానీ జగ్గయ్యపేట పురపాలక సంఘం అధికారులు మాత్రం వాటిని లెక్క చేయట్లేదు. పూర్తిగా ఆ వ్యాపారస్తులకి అమ్ముడుపోయి వీళ్ళు ఈ అక్రమ లేఅవుట్లు ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగ్గయ్యపేటలో పురపాలక సంఘంలో ఉన్నటువంటి 31 వార్డులలో వీధి కుక్కల సమస్యని పరిష్కరించమని, వాటికి ఆపరేషన్లు చేయించి సంరక్షణ కేంద్రాలకు తరలించి ప్రజల ప్రాణాలు కాపాడమని ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశాం. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. మరి అదేవిధంగా గతంలో 1-2 చిన్నారులు గాయాలు పట్టడం, చనిపోవడం జరిగింది. అంటే ఒక్కరోజు ప్రభుత్వ ఆసుపత్రికి 15 నుంచి 25 మంది వచ్చి కుక్క కరిచిన ఇంజక్షన్లు చేయించుకొని వెళ్తున్నారంటే జగ్గయ్యపేట ప్రాంతంలో ఏ రకంగా వీధి కుక్కలు ప్రవర్తిస్తున్నాయో అధికారులు చర్యలు తీసుకోవడం లేదనేది మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా జగ్గయ్యపేట డివైడర్లో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించమని, ట్రిమ్మింగ్ చేయమని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చిల్లకల్లు వెళ్లే ప్రధానటువంటి తార్ రోడ్డు డివైడర్ మీద ఉన్న మొక్కలు పిచ్చి మొక్కలంతా కూడా మొలిచి ఇబ్బందికరంగా ఉంది. వాటిని తొలగించమని కూడా శానిటేషన్ విభాగానికి, ఇంజనీరింగ్ విభాగానికి కూడా ఫిర్యాదు చేశాం. యాక్చువల్గా మున్సిపల్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే అర్బన్ మున్సిపాలిటీలో నాన్ లేఅవుట్లని మీరు యాక్సెప్ట్ చేయొద్దు, చర్యలు తీసుకోమని ఇచ్చారు. సరే, ఇప్పుడున్న కొత్త యాక్ట్ ప్రకారం సిఆర్డీఏ బదులు మీరే పర్మిషన్ ఇవ్వచ్చు, మీరే మున్సిపల్ అధికారులు చేయొచ్చు చట్టం ఇచ్చారు. సరే, ఎంతవరకు వచ్చిందో తెలియదు. మరి 8 నెలల్లో మేము చెప్పిన ఐడెంటిఫై చేసిన బల్స్పాట్ రోడ్డు కానీ, శాంతినగర్, అలాగే ఇప్పుడు సత్యనారాయణపురం, ఆర్టీసీ వీటన్నిటిలో సుమారుగా మనకు 10 కోట్ల రూపాయలు మున్సిపల్ స్థలాలు పోయింది. అంటే మనం వెళ్ళి మున్సిపాలిటీ స్థలం ఇది, దీంట్లో మాకు మున్సిపల్ పర్మిషన్ లేదని బోర్డు పెట్టాలి. కానీ ఆ యజమానులు ల్యాండ్ ఓనర్స్కి నోటీసులు ఇవ్వాలి కదా సార్. ఎక్కడైనా ఈ 8 నెలల్లో గతంలో వదిలేసేయండి, ఈ 8 నెలల్లో ఎన్ని లేఅవుట్లు వేశారు, వాళ్ళకి యజమానికి నోటీసులు ఇచ్చామో లేదంటే మాకు చూపించండి. మున్సిపల్ స్థలాన్ని కాపాడండి సార్. మనం ఇంతకుముందు మీరు ఏ స్విమ్మింగ్ పూల్ ఇవాళ చూడడానికి వెళ్ళారో అది మీ టైంలో జరిగింది. 1918లో మీరు ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ తాతయ్య గారు అక్కడ కట్టించారు. మళ్ళీ నిన్న మీరు చూడడానికి వెళ్ళారు. మనం అది ఉండబట్టే కదా మున్సిపల్ స్థలం మనం కట్టుకోగలిగాం. అలాగే మన మున్సిపల్ స్థలం నుండి ఇంకా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏదో కమ్యూనిటీ సైట్స్ దాంట్లో పనికి వస్తుంది. కొంచెం దీని మీద సీరియస్గా తీసుకుంటే మనకు ఆదాయం వస్తుంది. దీనివల్ల మనకి మున్సిపాలిటీకి నష్టం తప్ప ఎవ్వరికి ఇబ్బంది ఉండదు కాదు సార్. ముందు సైడ్ రోడ్ బట్టి కట్టామంటున్నాను, తర్వాత దాన్ని టైల్స్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ బాగా టైల్లో మళ్ళీ టైల్స్ వేయించాము. మెయిన్గా శాప్ వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదని అంటున్నారు సార్. పాలకొరకు నిర్ణయం తీసుకుంటే ఏముంది సార్, శాప్ మాట చేసి మనం ఏసీబీ అసోసియేషన్ సార్. నేనైతే అక్రమ లేఅవుట్ల మీద, ఈ డిబేట్ల మీద మొక్కలది ఆవుకి సంబంధించి ఇచ్చాను సార్. మీరు ఇమ్మీడియట్గా నాన్ లేఅవుట్